హిందీ నటి మృణాల్ ఠాకూర్ 'సీతారామం' సినిమాలో నటించి ఎంతో మంది తెలుగు యువకుల్ని తన వైపుకు తిప్పుకున్నారు. ఎందుకంటే ఆ సినిమాలో ఆవిడ చేసిన సీత పాత్ర ఎంతో మంది సున్నిత హృదయం ఉన్న యువకుల్ని ఆకట్టుకుంది. నిజంగా ప్రేమలో పడితే ఇలాంటి అమ్మాయితోనే పడాలి అనేటట్టు మృణాల్ ఆ పాత్రకి న్యాయం చేశారు. అయితే ఇటీవల మృణాల్ ఠాకూర్ ఓ ప్రముఖ క్రికెటర్ భార్యని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. ఇటీవల మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి మొదటిగా ఒక స్టార్ హీరో నటిస్తున్న సినిమా నుంచి ఆఫర్ వచ్చింది. ఆ సమయంలో తాను రెడీగా లేకపోవడంతో రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సినిమాలో నటించిన నటికి ఎంతగానో ఉపయోగపడింది. ఎందుకంటే ఆ సమయంలో ఆమెకి సినిమాలు లేవు. ఆ సినిమా ఆమె నిలబెట్టిందని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆ సమయంలో తాను ఆ సినిమా ఒప్పుకుంటే తన కెరియర్ ఇప్పటి వరకు ఉండేది కాదని వెల్లడించారు. ఎందుకంటే తొందరగా వచ్చింది తొందరగా పోతుందనే ఉద్దేశంతో చెప్పారు. ఆవిడ ఎవరి పేరు బయట పెట్టకపోయినా బీటౌన్ మీడియా మాత్రం అది సల్మాన్ ఖాన్ చిత్రం 'సుల్తాన్' అందులో నటించిన అనుష్క శర్మ గురించే అన్నారని వారంతట వారే ఊహించుకొని మృణాల్ని తెగ తిట్టిపోస్తున్నారు. ఆవిడకంత సీన్ లేదని, ఏదో 2-3 సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయితే అంత యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం లేదని నెటిజన్స్ పని-పాట లేకుండా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మృణాల్ సాధారణంగానే చెప్పిందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆమె గతంలో కూడా 'బిపాషా బసు' అనే నటిపై కామెంట్స్ చేశారు. దాని కారణంగా ఆవిడ నోటి నుండి ఏమొచ్చినా సరే అది వివాదాల్లోకెక్కుతుంది.